బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి మార్కెట్లో ఉన్న అన్ని ఆప్షన్స్లో కల్లా మోస్ట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. జనరల్గా కూడా మన అవసరాల కంటే ఎక్కువ క్యాష్ ఉంటే మనకి గుర్తొచ్చే ఫస్ట్ ఆప్షన్ కూడా బ్యాంక్ ఎఫ్డీనే. ఎందుకంటే ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేయడం అండ్ విత్డ్రా చేయడం చాలా ఈజీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎఫ్డీస్ అనేవి రిస్క్ ఫ్రీ. అంటే మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కన్నా మీకు వచ్చే ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ మీ ప్రిన్సిపల్ అమౌంట్కి ఎటువంటి రిస్క్ లేదు. సో అలా మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనం వాడే ఎఫ్డీస్ గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 10 పాయింట్ల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇందులో మనం మాట్లాడుకునే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే అండ్ అవసరమైన చోట ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో వీడియో మొత్తం చూస్తే ఎఫ్డీస్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది కంప్లీట్గా ఐడియా వస్తుంది. లేదు మీకు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ తెలుసుంటే మీకు కావాల్సిన పాటికి స్కిప్ చేసుకుని చూడొచ్చు. సో ఈ వీడియోలో మనం తెలుసుకునేవి ఏంటంటే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి, సీనియర్ సిటిజన్స్కి ఎలా ఉంటుంది అండ్ నార్మల్ ఇండివిజువల్స్కి ఎలా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్సిబిలిటీ ఎలా ఉంటుంది అండ్ సీనియర్ సిటిజన్స్కి ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చే అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి, ట్యాక్సబిలిటీకి టీడీఎస్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఇంట్రెస్ట్ ఇన్కమ్పై టీడీఎస్ ఉంటుందా, ఉంటే రేట్స్ ఎలా ఉంటాయి, టీడీఎస్ డిడక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏ ఫామ్ సబ్మిట్ చేయాలి, ట్యాక్స్ డిడక్ట్ అయితే ఎక్కడ అండ్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఐటీఆర్ కంపల్సరీగా ఫైల్ చేయాలా, టీడీఎస్ డిడక్ట్ అయితే రిఫండ్ వెనక్కి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, అండ్ లాస్ట్ పాయింట్ ఎఫ్డీస్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి హై వాల్యూ ట్రాన్సాక్షన్గా రిపోర్ట్ చేస్తుంది అనే వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ట్యాక్స్ బెనిఫిట్ విషయానికి వస్తే, మీరు ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి 80Cలో 1.5 lakh వరకు ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా డిడక్షన్ క్లెయిమ్ చేయాలంటే బ్యాంక్స్లో మీరు స్పెసిఫిక్గా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ అని ఉంటాయి, వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలి. నార్మల్ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 80C ట్యాక్స్ బెనిఫిట్ రాదు, గుర్తుంచుకోండి. నార్మల్ ఎఫ్డీకి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీకి డిఫరెన్స్ ఏంటంటే వీటిలో మీకు మినిమం 5 years లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే మధ్యలో మీరు విత్డ్రా చేయకూడదు. ఏ బ్యాంక్స్లో ఉంటాయి ఈ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ అని ఆలోచన అవసరం లేదు. అన్ని బ్యాంక్స్లోనూ మీకు ఈ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ అవైలబుల్గా ఉంటాయి. నేమ్ మారచ్చేమో కానీ పర్పస్ అన్నింటిది ఒకటే. ఈ 80C డిడక్షను ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చు. అండ్ మీరు ఏ ఇయర్లో ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇయర్లో మాత్రమే డిడక్షన్ వస్తుంది. అంతేగాని ఎన్ని ఇయర్స్కి మీరు ఎఫ్డీ తీసుకుంటే అన్ని ఇయర్స్కి డిడక్షన్ రాదు, అది మర్చిపోకండి. ఇప్పుడు ఆ ఎఫ్డీపై మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్సబిలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. అలా మీరు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్డీస్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీకు ట్యాక్సబులే. ఆ ఇంట్రెస్ట్పై ట్యాక్స్ పే చేయాలా లేదా అన్నది మీ టోటల్ ఇన్కమ్ బట్టి ఉంటుంది. మీ టోటల్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటితే ఇంట్రెస్ట్ ఇన్కమ్ని మనకున్న 5 headsలో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ హెడ్లో డిస్క్లోజ్ చేసి మీ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ టోటల్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా కలుపుకున్నాక బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటకపోతే మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్స్ ఎంత అనేది మీకు ఐడియా ఉంది కదండి. ఓల్డ్ స్కీమ్లో అయితే 60 years లోపు వాళ్ళకి 2.5 lakhs, 60 to 80 ఏజ్ వాళ్ళకి అంటే సీనియర్ సిటిజన్స్కి 3 lakhs, అండ్ 80 years ఆ పైబడిన వాళ్ళకి అంటే సూపర్ సీనియర్ సిటిజన్స్కి 5 lakhs బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. అదే న్యూ స్కీమ్లో అయితే ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 2.5 lakhs. అండ్ ఇక్కడ రెసిడెంట్ సీనియర్ సిటిజన్స్కి అంటే 60 ఆ పైన ఉన్న వాళ్ళందరికీ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చే అడిషనల్ ట్యాక్స్ బెనిఫిట్ ఏంటంటే ఎఫ్డీ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్కి 50,000 వరకు సెక్షన్ 80 TTBలో డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 50,000 లోపు ఉంటే ఎంత ఇన్కమ్ ఉంటే అంతవరకు, అదే 50,000 దాటి ఉంటే 50,000 వరకు మీకు డిడక్షన్గా 80 TTBలో క్లెయిమ్ వస్తుంది. డిడక్షన్ వల్ల ఏమవుతుందంటే మనం ఇంట్రెస్ట్ ఇన్కమ్పై పే చేయాల్సిన ట్యాక్స్ తగ్గుతుంది. ఈ బెనిఫిట్ సీనియర్ సిటిజన్స్కి మాత్రమే, నార్మల్ ఇండివిజువల్స్కి అప్లై అవ్వదు. ఈ 80 TTBలో సేవింగ్ ఇంట్రెస్ట్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, బట్ అంతా కలుపుకొని మీకు టోటల్గా ఉండే లిమిట్ 50,000. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి క్లెయిమ్ చేసే 80C డిడక్షన్కి అందరూ ఎలిజిబులే, ఏజ్తో సంబంధం లేకుండా. బట్ అలా వేసిన ఎఫ్డీ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్కి మాత్రం సీనియర్ సిటిజన్స్కి 80 TTBలో డిడక్షన్ ఫెసిలిటీ ఉంది, నార్మల్ ఇండివిజువల్స్కి ఆ బెనిఫిట్ లేదు. ఆ పాయింట్ మర్చిపోకండి. మరి సెక్షన్ 80 TTAలో 60 years లోపు వాళ్ళు క్లెయిమ్ చేసిన డిడక్షన్ ఏంటంటే అని మీకు డౌట్ రావచ్చు. అది ఓన్లీ మీ సేవింగ్ ఇంట్రెస్ట్కే, ఎఫ్డీ ఇంట్రెస్ట్కి క్లెయిమ్ చేయలేరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు న్యూ ట్యాక్స్ స్కీమ్ ఎంచుకుంటే మనం ఎంతవరకు మాట్లాడుకున్న సెక్షన్ 80C కానీ సెక్షన్ 80 TTBలో బెనిఫిట్స్ ఏమీ కూడా మీరు క్లెయిమ్ చేసుకోలేరు. అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నా, ఓకే బాగానే ఉంది. అలా ట్యాక్సిబుల్ అయితేనే ఇంట్రెస్ట్ పై టీడీఎస్ డిడక్ట్ చేస్తున్న బ్యాంకు కాదు. బ్యాంక్స్ జనరల్గా ఏం చేస్తాయంటే
స్పెసిఫిక్ లిమిట్ దాటిన తర్వాత అందరికీ టీడీఎస్ డిడక్ట్ చేస్తాయి. కానీ మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేదు, అండ్ ఆ ఇన్కమ్ కూడా మీకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ లోపు ఉంది. సో అలాంటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ కాదు. సో ట్యాక్స్ డిడక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? నార్మల్ ఇండివిజువల్స్ అయితే 15Gని అండ్ సీనియర్ సిటిజన్స్ అయితే 15H అనే ఫామ్ని ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో బ్యాంక్కి సబ్మిట్ చేస్తే బ్యాంక్కి మీరు ట్యాక్స్ పరివిలో లేరు అని తెలుస్తుంది. కాబట్టి మీకు పే చేసే ఇంట్రెస్ట్ ఇన్కమ్పై ట్యాక్స్ డిడక్ట్ చేయకుండా ఉంటుంది. సో మీరు ఎర్న్ చేసిన మొత్తం ఇంట్రెస్ట్ని మీరు రిసీవ్ చేసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ లోపు ఉంటేనే మీరు ఫామ్ సబ్మిట్ చేయాలి. సపోజ్ ఒకవేళ మీరు ఫామ్ సబ్మిట్ చేసే లోపు ట్యాక్స్ డిడక్ట్ అయిపోతే మీరు నిల్ రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ తెచ్చుకోవాల్సిందే తప్ప మీకు వేరే ఆప్షన్ ఏది లేదు. సో ఇలా మన ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ లోపు ఉంటే ఫామ్ 15Gని కానీ ఫామ్ 15H కానీ సబ్మిట్ చేస్తే టీడీఎస్ డిడక్ట్ అవ్వకుండా ఉండడానికి ప్రొసీజర్. ఒకవేళ మీ టోటల్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితే మాత్రం టీడీఎస్ డిడక్ట్ అవ్వకుండా మనం చేయగలిగింది ఏం లేదు. అలా కాకుండా అంటే మీరు ట్యాక్స్ బ్రాకెట్లో కవర్ అవుతారు. సో ఫామ్ 15G కానీ H కానీ సబ్మిట్ చేయలేం కాబట్టి బ్యాంకు మీకు పే చేసే ఇంట్రెస్ట్ ఇన్కమ్పై టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా టీడీఎస్ డిడక్ట్ అవుతుందా అంటే అలా కాదు. ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎర్న్ చేసిన టోటల్ ఇంట్రెస్ట్ 40,000 దాటితే, అదే సీనియర్ సిటిజన్స్ అయితే ఫైనాన్షియల్ ఇయర్లో 50,000 దాటాలి. అప్పుడు బ్యాంకు సెక్షన్ 194A ప్రకారం ఎంటైర్ అమౌంట్లో 10% అమౌంట్ని మీ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో నుంచి టీడీఎస్కి డిడక్ట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ని మీకు పే చేస్తుంది. మీరు పాన్ కనుక ఫర్నిష్ చేయకపోతే ఈ రేటు 20% అవుతుంది, అది చూసుకోండి. అలా డిడక్ట్ చేసిన అమౌంట్ని బ్యాంకు గవర్నమెంట్కి పే చేసి మీకు ఫామ్ 16A ఇష్యూ చేస్తుంది. అండ్ ఆ అమౌంట్ని మీరు మీ 26 ఇయర్స్లో చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ 1 lakh అనుకుని మీ ఏజ్ 45 years అనుకుంటే మీకు అప్లై అయ్యే 40,000 లిమిట్ దాటింది కాబట్టి 1 lakh పై 10% అంటే 10,000ని కట్ చేసి బ్యాలెన్స్ 90,000 మీకు పే చేస్తుంది బ్యాంకు. ఇదే సినారియోలో మీరు సీనియర్ సిటిజన్ అయినా కానీ మీకు అప్లై అయ్యే లిమిట్ 50,000 దాటేస్తుంది కాబట్టి 10% అమౌంట్ని అంటే 1 lakhలో 10% అంటే 10,000 డిడక్ట్ చేసేసి బ్యాలెన్స్ అమౌంట్ 90,000ని బ్యాంక్ మీకు పే చేస్తుంది. మీరు సీనియర్ సిటిజన్ అయినా లేక నార్మల్ ఇండివిజువల్ అయినా కానీ మీకు అప్లై అయ్యే టీడీఎస్ రేట్స్లో డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ మీకు టీడీఎస్ అప్లై అయ్యే లిమిట్స్లోనే డిఫరెన్స్. అలా మీకు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో కట్టైన ట్యాక్స్ మొత్తం ఎంత డిడక్ట్ అయింది ఏంటని తెలుసుకోవాలనుకుంటే మీ 26 ఇయర్స్లో కానీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో కానీ చెక్ చేసుకోవచ్చు. మీ ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్తో పోర్టల్లో లాగిన్ అయ్యి 26 ఇయర్స్ చెక్ చేయాలనుకుంటే ఈ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వ్యూ ఫామ్ 26 ఇయర్స్ క్లిక్ చేసి మీకు కావాల్సిన అసెస్మెంట్ ఇయర్ని చూస్ చేసుకుని కన్ఫర్మ్ చేస్తే ఈ స్టేట్మెంట్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ మీకు ఈ స్టేట్మెంట్లో ఫైనాన్షియల్ ఇయర్లో మీకు డిడక్ట్ అయిన మొత్తం టీడీఎస్ మీకు కనిపిస్తుంది. అలానే ఇంట్రెస్ట్ పైన కూడా ఉంటే ఇంట్రెస్ట్ పైన కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఫామ్ 26 ఇయర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే డీటెయిల్డ్ వీడియో ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి చూడండి. అదే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో చెక్ చేసుకోవాలనుకుంటే సర్వీసెస్ ట్యాబ్లో మీకు ఏఎస్ ట్యాబ్ లాస్ట్ ట్యాబ్ కనిపిస్తుంది. ఆ లింక్పై క్లిక్ చేసుకొని ప్రొసీడ్ క్లిక్ చేస్తే వేరే ట్యాబ్లో మీకు ఏఐఎస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏఐఎస్ ట్యాబ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏఐఎస్ ట్యాబ్ని క్లిక్ చేసి క్రిందకి స్క్రోల్ చేస్తే పార్ట్ బిలో మీకు టీడీఎస్ ఆర్ టీసీఎస్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో మీకు ఫైనాన్షియల్ ఇయర్లో డిడక్ట్ అయిన మొత్తం టీడీఎస్ అండ్ టీసీఎస్ ఇన్ఫర్మేషన్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ ఇంట్రెస్ట్ ఇన్కమ్పై కూడా ఏమైనా టీడీఎస్ డిడక్ట్ అయితే అది కూడా మీకు ఈ ట్యాబ్లోనే కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే ఏఐఎస్ని ఇంట్రడ్యూస్ చేసింది 26 ఇయర్స్ని రీప్లేస్ చేయడానికే. కానీ ఏఐఎస్ కంప్లీట్గా రోల్ అవుట్ అయ్యి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్యాప్చర్ చేయడం ఫైనాన్షియల్ ఇయర్ 21-22 నుంచి జరుగుతుంది. కాబట్టి ఎందుకైనా మంచిది కొంత టైం వరకు 26 ఇయర్స్ని చెక్ చేసుకోండి అండ్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ 2 చెక్ చేసుకోండి, అదే బెటర్. నెక్స్ట్ జనరల్గా చాలామందికి ఉండే డౌట్, ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే ఐటీఆర్ కంపల్సరీగా ఫైల్ చేయాలా అని. లేదు, మీ టోటల్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితేనే మీకు ఐటీఆర్ ఫైలింగ్ కంపల్సరీ. లేదు, మీరు ఇన్కమ్ క్రైటీరియాలు కాకుండా కొన్ని ఎక్స్పెండిచర్ కేటగిరీలో కవర్ అయినా కానీ ఐటీఆర్ కంపల్సరీనే. ఈ ఐటీఆర్ ఫైలింగ్ ఎప్పుడు కంపల్సరీ అనే డీటెయిల్డ్ వీడియోని డిస్క్రిప్షన్లోని కార్డ్స్లోనే ఉంచాను, మీకు అవసరం అనిపిస్తే ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఐటీఆర్ కంపల్సరీ ఫైలింగ్ మీద ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ వీడియోలో మనం ముందు అనుకున్నట్లు మీరు 15G ఆర్ 15H ఫామ్స్ సబ్మిట్ చేసే లోపు మీకు టీడీఎస్ డిడక్ట్ అయితే అప్పుడు మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తేనే మీకు కట్ అయిన ట్యాక్స్ మళ్ళీ మీకు వెనక్కి వస్తుంది. ఈ సినారియోలో మీరు కవర్ అయితే అంటే మీ ఇన్కమ్కి మీరు ట్యాక్స్ బ్రాకెట్లోకి రారు,
కానీ ట్యాక్స్ డిడక్ట్ అయింది కాబట్టి మీకు ఐటీఆర్ ఫైలింగ్ కంపల్సరీ కాకపోయినా మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని? మీరు రిఫండ్ క్లెయిమ్ చేయాలంటే మీకున్న ఒకే ఒక ఆప్షను ఐటీఆర్ని ఫైల్ చేసుకోవడమే. అర్థం కాలేదా? అంటే సపోజ్ మీ టోటల్ ఇన్కమ్ మనీ సోర్సెస్ నుంచి కలిపి 2 lakhs అనుకుందాం. యాక్చువల్గా అయితే ఐటీఆర్ ఫైలింగ్ మీ టోటల్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటితేనే కంపల్సరీ, లేకపోతే వాలంటరీ కదా. అంటే మీరు ఐటీఆర్ ఫైల్ చేయాలా లేదా అన్నది మీ ఇష్టం. అలా మీ ఇన్కమ్ 2 lakhs కాబట్టి మీ ఏజ్ 60 లోపు అనుకుంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లోపు ఇన్కమ్ ఉంది కాబట్టి బ్యాంక్కి 15G సబ్మిట్ చేసి టీడీఎస్ డిడక్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు. కానీ మీరు ఫామ్ 15G సబ్మిట్ చేసే లోపే 10,000 రూపీస్ టీడీఎస్గా డిడక్ట్ అయిందని అనుకుందాం. అలాంటి కేసులో మీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటలేదు కాబట్టి ఐటీఆర్ ఫైలింగ్ కంపల్సరీ కాదు. కానీ మీకు డిడక్ట్ అయిన 10,000 ట్యాక్స్ని రిఫండ్గా క్లెయిమ్ చేసుకోవడం కోసం మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలా అనమాట. సో మీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లోపు ఉంటే అలా ఐటీఆర్ ఫైల్ చేసి రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొంతమంది యాక్చువల్గా రిఫండ్కి ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ ఇన్కమ్ని తక్కువగా చూపించి మొత్తం టీడీఎస్ని రిఫండ్గా క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయొద్దు. ఎప్పుడైనా కానీ ముందుగానే ట్యాక్సెస్ని ప్లాన్ చేసుకుని ట్యాక్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి, కానీ తప్పుగా చూపించే ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఎంత అమౌంట్ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ ఆ ట్రాన్సాక్షన్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేస్తుంది. అదేనండి సింపుల్గా బ్యాంక్ ఎఫ్డీస్ రిలేటెడ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి. ఫైనాన్షియల్ ఇయర్లో మీరు మొత్తంగా 10 lakhs దాటి బ్యాంక్స్లో ఎఫ్డీ చేస్తే ఏ మోడ్లో చేసినా కానీ ఆ ట్రాన్సాక్షన్స్ని బ్యాంకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి హై వాల్యూ ట్రాన్సాక్షన్గా రిపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st April నుంచి 31st March వరకు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఎఫ్డీని రెన్యూల్ చేసినప్పుడు 10 lakhs లిమిట్ ట్రిగ్గర్ అయితే ఆ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ అవ్వవు. బట్ ఒక బ్యాంక్లో ఎఫ్డీ క్లోజ్ చేసి వేరే బ్యాంక్లో ఎఫ్డీ ఓపెన్ చేస్తే ఆ ఎఫ్డీస్ టోటల్గా 10 lakhs దాటితే ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రం రిపోర్ట్ అవుతాయి. ఇక్కడ ఇంకొక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హై వాల్యూ ట్రాన్సాక్షన్ అయినంత మాత్రాన మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చేస్తుందని అనుకోకండి. హై వాల్యూ ట్రాన్సాక్షన్గా రిపోర్ట్ అయితే ఆ పాన్స్ని డిపార్ట్మెంట్ క్లోజ్గా మానిటర్ చేస్తుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అసలు చేయకూడదని కాదు, ఆ హై వాల్యూ ట్రాన్సాక్షన్కి తగ్గట్టు మన ఇన్కమ్ని ప్రీవియస్ ఇయర్ ఐటీఆర్స్లోనూ కరెంట్ ఇయర్ మనం ఫైల్ చేసే ఐటీఆర్లో చూపిస్తున్నామో లేదో చెక్ చేసుకోవాలి. అలా ప్రాపర్గా డిస్క్లోజ్ చేస్తే మీకు ఐటీ నోటీస్ వచ్చినా కానీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సోర్స్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఇష్యూ రిజల్వ్ అయిపోతుంది, అక్కడితో ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఒక సినారియో చూద్దాం, మీకే అర్థమైపోతుంది లాజిక్ ఏంటని. మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 12 lakhsని ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేశారు, కానీ ఇంతకుముందు ఎప్పుడు అసలు ఐటీఆర్ అనేదే వేయలేదు. ఇది ఫస్ట్ సినారియో. ఇంకొక సినారియో తీసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సేమే 12 lakhs, కానీ లాస్ట్ 5 years నుంచి మీరు రెగ్యులర్గా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు. అండ్ ఐటీఆర్లో మీరు చూపించిన ఇన్కమ్ కూడా ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్గా 3 lakhs. ఇప్పుడు మీరే చెప్పండి, ఏ సినారియోలో మీ ఇన్కమ్కి అండ్ మీరు వేసిన ఎఫ్డీస్కి పొంతన ఉంది అండ్ ఏ సినారియోలో అసలు పొంతనే లేదు? అంటే ఎవరైనా సినారియో 1 చూస్తే మీరు చేసిన ఎఫ్డీస్ మీ ఇన్కమ్ ప్రకారం రియలిస్టిక్గా ఉన్నాయంటారా, లేక సినారియో 2 చూస్తే వాళ్ళకి రియలిస్టిక్గా అనిపిస్తుందా? డెఫినెట్గా సినారియో 2నే. ఎందుకు అంటే ఈ సినారియోలో మీరు ఒకేసారి 12 lakhs డిపాజిట్ చేసేసారు అండ్ ప్రీవియస్ ఇయర్లో ఎప్పుడు ఐటీఆర్ అనేదే ఫైల్ చేయలేదు. సో మీరు చేసిన ఎఫ్డీ ట్రాన్సాక్షన్స్ 10 lakhs దాటాయి కాబట్టి మీ ట్రాన్సాక్షన్స్ని బ్యాంకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేస్తుంది. అలా ట్రాక్ చేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి, ఇంతకుముందు అసలు ఇన్కమే లేకుండా అసలు ఎంత అమౌంట్ ఎలా అప్డేట్ చేశారా అని. కొన్ని ప్రీవియస్ ఐటీఆర్స్లో డేటా చూద్దాం ఎంత ఇన్కమ్ చూపించారా అని డిపార్ట్మెంట్ అనుకున్నా మీరు అసలు ప్రీవియస్ ఇయర్స్లో ఐటీఆర్ఏ ఫైల్ చేయలేదు కాబట్టి డౌట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో అలాంటప్పుడు డిపార్ట్మెంట్కి ఉండే ఆప్షన్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్. అప్పుడు మీకు డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నోటీస్ వస్తే మనం ఎలా జస్టిఫై చేయగలం, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎలా చెప్పగలం, చెప్పలేం కదా. మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే అట్లీస్ట్ మీకు జస్టిఫై చేయడానికి వీలుంటుంది. ఐటీఆర్ఏ ఫైల్ చేయలేదు కాబట్టి ప్రీవియస్ ఇయర్స్లో మీకు యాక్చువల్గా ఇన్కమ్ ఉన్నా కానీ లేనట్లే. అదే ఈ సినారియో చూస్తే మీ ఎఫ్డీ ట్రాన్సాక్షన్ మోర్ దాన్ 10 lakhs కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అయినా కానీ నోటీస్ ఇష్యూ చేసే ముందు డిపార్ట్మెంట్ మీ ప్రీవియస్ ఇయర్ డేటా చెక్ చేస్తే అట్లీస్ట్ 5 years ఐటీఆర్స్ ఉంటాయి. అండ్ ఇన్కమ్ కూడా ఈచ్ ఇయర్ మీరు 3 lakhs చూపించారు కాబట్టి మీ ఇన్కమ్లో నుంచే ఈ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేసినట్లు ఎజ్యూమ్ చేసుకోవడానికి అట్లీస్ట్ డిపార్ట్మెంట్కే ఒక అవకాశం ఉంటుంది. సో డిపార్ట్మెంట్ అలా అనుకున్నట్లయితే మీరు ప్రీవియస్ ఇయర్లో చూపించిన ఇన్కమ్కి అండ్ ఎఫ్డీస్కి ఒక రియలిస్టిక్ లాజిక్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అప్పుడు డిపార్ట్మెంట్కి మీకు నోటీస్ ఇష్యూ చేసి క్లారిఫికేషన్ అడగాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ఫైల్ చేసిన ఐటీఆర్ డేటానే అంత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసేసింది కాబట్టి.
లేదు ఒకవేళ క్లారిఫికేషన్ కావాల్సి ఉండి నోటీస్ ఇష్యూ చేసినా కానీ మనం చెప్పగలం కదా లాస్ట్ 5 yearsలో మేము అర్న్ చేసిన ఇన్కమ్ నుంచే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసామని. అలా అనమాట. మనం ఐటీఆర్లో ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా అండ్ రియలిస్టిక్గా ఉంటే మీరు ఎలాంటి హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేసినా అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలా లేకపోతేనే ప్రాబ్లం అంతా. ఇప్పుడు నేను చెప్పిందంతా ఎగ్జాంపుల్ మాత్రమే, అంతేగాని ఈ ప్రాసెస్లోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు నోటీస్ ఇష్యూ చేస్తుందని కాదు. ఈ ప్రాసెస్లో నేను చెప్పాలనుకున్నది లాజిక్గా మీ ఇన్కమ్కి అండ్ మీ ట్రాన్సాక్షన్స్కి రిలేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలని. అంతేగాని ఇలా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రాదు, ఇలా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. మనం చేసేదంతా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రాకుండా ఎలా మినిమైజ్ చేయగలమో అవన్నీ చేస్తున్నాం. అంతేగాని ఇలా చేస్తే మొత్తంగా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రాదని కాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ నోటీస్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో జస్టిఫై చేసుకొని రిజాల్వ్ చేసుకుంటాం అంతే. సో మీకు ప్రాసెస్ మొత్తం అర్థమైంది కదండి. ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నదంతా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేసుకుందాం. అప్పుడు మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి. ఇది మనం మాట్లాడుకోబోయే ఎగ్జాంపుల్. ఈ కాలంలో మీ ఏజ్ 60 లోపు ఉంటే ట్యాక్సిబిలిటీ ఎలా ఉంటుందని చూపించడం జరిగింది. అండ్ ఈ కాలంలో 60 ఆ పైన ఏజ్ ఉంటే ట్యాక్సిబిలిటీ ఎలా ఉంటుందన్నది ఈ కాలంలో చూపించాను. ఇక్కడ నేను తీసుకున్న ఇన్కమ్ సోర్సెస్ కూడా జనరల్గా చాలామందికి అప్లై అయ్యేవే తీసుకున్నాను. శాలరీ ఇన్కమ్, ఇంట్రెస్ట్, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఒకవేళ మీకు ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ 7.5 lakhs. డిడక్షన్స్లో కూడా మనం తీసుకునే ఎజంప్షన్ ఏంటంటే మీరు 80Cలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు అనుకుందాం. అది కూడా ఎఫ్డీస్లోనే పెట్టారు. మీరు మొత్తంగా ఎఫ్డీస్లో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో డిఫరెంట్ టైం పీరియడ్స్లో 8 lakhs ఇన్వెస్ట్ చేస్తారు అనుకుందాం. 2 lakhs ట్యాక్స్ సేవర్ ఎఫ్డీస్ అండ్ 6 lakhs నార్మల్ ఎఫ్డీస్ విత్ డిఫరెంట్ టెన్యూర్స్ అని అనుకుందాం. మనం ముందు అనుకున్నట్లు 80Cలో ఎఫ్డీ ఇన్వెస్ట్మెంట్ని డిడక్షన్గా క్లెయిమ్ చేయాలంటే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాం కదా. సో ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేసిన 2 lakhs 80Cకి ఎలిజిబుల్ అవుతుంది. బట్ 80Cలో మ్యాక్సిమం డిడక్షన్ 1.5 lakh కాబట్టి మనం 1.5 lakh దాటి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కానీ ఇక్కడ మనం క్లెయిమ్ చేయగలిగేది 1.5 lakh. మిగిలిన 6 lakh అమౌంట్కి ఏ డిడక్షన్ రాదు, ఎందుకంటే అది ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ కావు. అవి కూడా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ అయినా కానీ 80Cలో మీకు వచ్చే మ్యాక్సిమం డిడక్షన్ 1.5 lakh. సో అలా మొత్తంగా మీరు ఇన్వెస్ట్ చేసిన 8 lakhs ఎఫ్డీకి సుమారుగా 6% అనుకుంటే 50,000 ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. యాక్చువల్గా అయితే ఇంట్రెస్ట్ ఇన్కమ్ 48,000 అవుతుంది 6% అనుకుంటే. బట్ మన క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి 50,000 రౌండ్ ఫిగర్గా తీసుకుందాం. అలా వచ్చిన ఇంట్రెస్ట్ని మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ హెడ్లో చూపించాలి కదా, అదే ఈ అమౌంట్ 50,000. అండ్ 60 బిలో కేటగిరీలో చూస్తే ఇది ఎఫ్డీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కాబట్టి 80 టీటీలో వాళ్ళకి డిడక్షన్ ఏమీ రాదు. అండ్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కాదు కాబట్టి 80 టీటీబీలో కూడా వాళ్ళకి డిడక్షన్ ఏమీ అప్లై అవ్వదు. సో మిగిలిన డిడక్షన్స్ ఇంకేమీ లేవని ఎజంప్షన్ తీసుకొని గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి ఈ డిడక్షన్స్ తీసేస్తే వచ్చే ట్యాక్సబుల్ ఇన్కమ్ 6 lakhs 60 లోపు ఉన్న వాళ్ళకి. అదే సీనియర్ సిటిజన్ కేటగిరీలో చూస్తే సీనియర్ సిటిజన్స్కి 80 టీటీఏ అప్లై అవ్వదు. 80 టీటీబీలో ఆల్రెడీ 50,000 డిడక్షన్ క్లెయిమ్ చేసేసాం. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ 7.5 lakhలోంచి 80C 1.5 lakh అండ్ 80 టీటీబీ 5 lakhs తీసేస్తే ట్యాక్సబుల్ ఇన్కమ్ సీనియర్ సిటిజన్ కేటగిరీలో వచ్చేది 5.5 lakhs. ఈ అమౌంట్ మీకు అప్లై అయ్యే 2.5 lakhs బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ట్యాక్స్ పరివిలో వస్తారు. సో శాలరీ ఇన్కమ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్లకి మీకు అప్లై అయ్యే స్లాబ్ రేట్స్ బట్టి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంటే 2.5 lakh వరకు 0 ట్యాక్స్, 2.5 lakhs to 5 lakhs 5%, అండ్ 5 to 6 lakhsకి 20% ట్యాక్స్ని పే చేయాలి. అలానే సీనియర్ సిటిజన్ కేటగిరీ కూడా చూస్తే ఈ అమౌంట్ కూడా వారికి అప్లై అయ్యే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 3 lakhs కన్నా ఎక్కువ ఉంది కాబట్టి స్లాబ్ రేట్స్ ప్రకారం క్యాలిక్యులేషన్ చూస్తే 0 to 3 lakhs 0 ట్యాక్స్, 3 to 5 lakhs 5%, అండ్ 5 to 5.5 lakhs 20% పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 60 years ఆర్ మోర్ అని మెన్షన్ చేశాను కానీ మీరు ఇక్కడ 60 to 80 అనుకోండి, ఎందుకంటే 80 years దాటితే మళ్ళీ వాళ్ళకి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ మారిపోతుంది, 5 lakhs అయిపోతుంది. సో ప్రస్తుతానికి మాత్రం మనం ఈ కేటగిరీ సీనియర్ సిటిజన్గానే అనుకుందాం, సూపర్ సీనియర్ సిటిజన్ కాదు. సో అలా ఈ కేటగిరీస్లో ఓల్డ్ స్కీమ్ ప్రకారం ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇక్కడ 33,800 వచ్చింది. అండ్ సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ 20,800. ఎక్కువ మంది ఓల్డ్ స్కీమ్లోనే కవర్ అవుతున్నారు కాబట్టి క్యాలిక్యులేషన్ ఓల్డ్ స్కీమ్లో చేశాను. మీరు ఒకవేళ న్యూ స్కీమ్లో కవర్ అయినట్లయితే ఈ డిడక్షన్స్ ఉండవు మీకు, అంతే. న్యూ స్కీమ్లో మిగిలిన క్యాలిక్యులేషన్ అంతా సేమే, రేట్స్ ఒక్కటే న్యూ స్కీమ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టీడీఎస్ విషయానికి వస్తే
ఈ కేటగిరీలో మీరు ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 40,000 దాటింది కాబట్టి బ్యాంకు 10% అంటే 5,000ని టీడీఎస్గా డిడక్ట్ చేసి మీకు 45,000 పే చేస్తుంది అండ్ బ్యాలెన్స్ 5,000ని గవర్నమెంట్కి పే చేస్తుంది. అలా డిడక్ట్ చేసిన 5,000 మీ 26 ఇయర్స్లో కానీ లేక యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో కానీ రిఫ్లెక్ట్ అవుతుంది. అలా మీకు ఇయర్లో మొత్తంగా డిడక్ట్ అయిన టీడీఎస్ని మీ టోటల్ ట్యాక్స్ లైబిలిటీలోంచి మైనస్ చేసేసి ఫైనల్ ట్యాక్స్ పేబుల్ ఇంకా ఏమైనా ఉంటే అది పే చేసేసుకొని మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మనం యాక్చువల్గా రిసీవ్ చేసుకున్న ఇన్కమ్ ఏమో 45,000 టీడీఎస్ పోయిన తర్వాత, బట్ ఇక్కడ 50,000 ఎందుకు చూపించామని. ఇన్కమ్ ట్యాక్స్ కంపిటీషన్లో మీరు ఎప్పుడు తీసుకోవాల్సింది గ్రాస్ అమౌంటే, నెట్ అమౌంట్ కాదు. అంటే మీరు యాక్చువల్గా ఎంత ఎర్న్ చేశారన్నదే ఇంపార్టెంట్, అంతేగాని ఎంత అమౌంట్ మీ చేతికి వచ్చింది అనేది కాదు. సో ఎప్పుడు గ్రాస్ అమౌంటే తీసుకోండి. అదే ఇక్కడ సీనియర్ సిటిజన్ కేటగిరీ చూస్తే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫైనాన్షియల్ ఇయర్లో 50,000 దాటలేదు కాబట్టి దానిపై టీడీఎస్ అప్లికబిలిటీ ఏమి ఉండదు. సో టోటల్ ట్యాక్స్ లైబిలిటీ నుంచి శాలరీపై డిడక్ట్ అయిన టీడీఎస్ ఏమైనా ఉంటే అది మైనస్ చేసేసి ఇంకా బ్యాలెన్స్ పేయబుల్ ఏమైనా ఉంటే అది పే చేసి ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. లేదు ఒకవేళ మీరు పే చేయాల్సిన ట్యాక్స్ కన్నా ఎక్కువ పే చేసేసారు, అప్పుడు ఏం చేస్తారు, రిఫండ్ క్లెయిమ్ చేస్తారు, అంతే. సో ఇలా ఉంటుందండి ప్రొసీజర్ మొత్తం. ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి టాపిక్ గురించి డౌట్స్ ఉండవని అనుకుంటున్నాను. బట్ డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.